రాధిక చిన్నప్పటినుంచి అబ్బాయిలతో కలిసి తిరుగుతూ ఉండేది. అబ్బాయిలతో తిరగడం వల్ల ఆమెకు పాన్ తినడం అలవాటవుతుంది. ఆ అలవాటు పెద్దయ్యాక కూడా మానలేకపోతుంది. రాధికకి పెళ్లి జరిగి ఆ రోజు అత్తవారింటికి వెళ్తుంది. రాధికతో ఆమె తల్లి ఇలా అంటుంది. చూడమ్మా, ఇక నువ్వు పాన్ తినడం మానేయాలి. ఇప్పుడు నువ్వు మరో ఇంటికి వెళ్ళబోతున్నావు. అక్కడ నీకు అమ్మా నాన్నలు ఉండరు కదా. నీ అల్లరి భరించడానికి అక్కడ అత్తమామలు కూడా ఉండరు. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. 3-4 రోజులు భరిస్తాను మమ్మీ. ఒకవేళ మా అత్త ఏమైనా ఎక్కువ చేసిందనుకో, పాన్ తినేసి ఆమె ముఖం మీద ఊసేస్తాను. అత్తవారింటికి వెళ్లాక రాధిక 1-2 రోజులు తనని కంట్రోల్ చేసుకుంటుంది. పాన్ కూడా తినదు. కాని తను ఎక్కువ రోజులు పాన్ తినకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు రాధిక అత్తగారు నిద్రలేచి చూసేసరికి గోడ మీద అన్నీ ఎర్రటి మరకలు కనిపిస్తాయి. రాహుల్, నువ్వేమైనా పాన్ తిని ఉమ్మావా? లేదమ్మా, నేను ఉమ్మలేదు. మరి గోడల మీదికి ఆ పాన్ మరకలు ఎలా వచ్చాయి? అది రాధిక పాన్ తింటుంది. ఏంటి, కోడలా? జాగ్రత్తగా విను. మళ్ళీ ఇంకోసారి ఇంట్లో నాకు పాన్ కనిపించిందో నిన్నింట్లో నుండి వెళ్ళగొడతాను. రాధికకి అత్తవారింటికి వచ్చాక తెలుస్తుంది తన భర్త రాహుల్ అతని తల్లి ముందు తోక ముడుచుకున్న పిల్లిలాంటివాడని. ఒకరోజు ఒక చిన్న పాప వాళ్ళ ఇంటికి వస్తుంది. మావయ్య, మా నాన్నకి జ్వరం వచ్చింది. మమ్మీ టాబ్లెట్స్ తేవడానికి వెళ్ళింది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఒక కటోరీలో కర్రీ పెట్టిస్తారా? నాకు చాలా ఆకలేస్తోంది. గుంగున్, ఇప్పుడే వెళ్ళి కర్రీ తీసుకొస్తాను. ఆగు రాహుల్, దీనికేమీ ఇవ్వొద్దు. ఏయ్ పిల్లా, నోరు మూసుకొని మా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో. ఎన్నిసార్లు రావద్దని చెప్పినా కూడా నీకు అర్థం కాదా? మళ్ళీ ఇంకోసారి మా ఇంటికొస్తే ఈ లావు కర్ర ఉంది చూడు. కర్ర చూడగానే ఆ పాప పారిపోతుంది. రాహుల్ గదిలోకి రాగానే రాధిక అతనితో ఇలా అంటుంది. ఆ పాపెవరు? కొద్దిగా కర్రీ ఆ పాపకిస్తే మనకే నష్టం వచ్చేది? పెళ్లి కాకముందు నువ్వు నా ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, కాని ఇప్పుడు మీ అమ్మ ముందు నోరు కూడా తెరవడం లేదు. కాస్త మెల్లగా మాట్లాడు. మమ్మీ నీ మాటలు వింటే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. ఆ పాప నా చెల్లెలు సంగీత కూతురు. అమ్మ వద్దన్న వినకుండా సంగీత తను ఇష్టపడ్డ అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయిది కూడా మన ఊరే. పెళ్లి జరిగిన తర్వాత సంగీత భర్తకి ఏదో జబ్బు వచ్చింది. ఇప్పుడు సంగీత కొంతమంది ఇళ్లల్లో వంట చేస్తూ ఇంట్లో వాళ్ళందర్నీ పోషిస్తుంది. కాస్త సిగ్గుపడు. నీకా మాత్రం కూడా ధైర్యం లేదా? మీ అమ్మకి చెప్పకుండా పాపం వాళ్ళకేదైనా సహాయం చేయొచ్చు కదా. లేదు లేదు, నాకంత ధైర్యం లేదు. ఆ విషయం అమ్మకు తెలిసిందనుకో, నాకు ఆస్తిలో వాటా రాకుండా చేస్తుంది. ఆస్తి మొత్తం మా తమ్ముడు రమణ పేరు మీద రాసేస్తుంది. సరే, ఒకవేళ మీరు సంగీతకి సహాయం చేయకపోతే నేను ఆమెకు సహాయం చేస్తాను. ఒకరోజు సాయంత్రం రాధిక తన ఇంటి ముందు కూర్చుని ఉండగా తనకి రోడ్డు మీద వెళ్తున్న గున్గున్ కనిపిస్తుంది. ఏయ్ గుంగున్, ఇలా రా. నేను నీకు అత్తనవుతాను. నీకెప్పుడైనా ఏదైనా అవసరం పడితే వచ్చి నన్ను అడుగు. ఈరోజు నీకు నేనే భోజనం కూడా పెడతాను. నువ్వు నాకు ఒక పాన్ తెచ్చిస్తావా? అప్పటి నుండి రాధిక రోజు గున్గున్కి భోజనం పెట్టి తర్వాత ఆమెతో పాన్ కూడా తెప్పించుకునేది. ఒకరోజు రాధిక గున్గున్కి భోజనం పెడుతూ ఉండగా ఆమె అత్తగారు చూస్తుంది. అప్పుడు రాధిక పక్కన రాహుల్ కూడా ఉంటాడు. రాధిక, ఆ పిల్లకి భోజనం పెట్టడానికి నీకెంత ధైర్యం? దాని తల్లికి ఈ విషయం బాగా తెలుసు. నా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్తే దాని పరిణామం ఎలా ఉంటుందో. అత్తయ్య, మీ కూతురు మీ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని ఏ తప్పు చెయ్యలేదు. అయినా మీరు మీ కూతురి మీద కోపాన్ని ఈ చిన్న పాప మీద ఎందుకు చూపిస్తున్నారు? ఈ పాపకి భోజనం పెట్టినంత మాత్రాన మీ ఇంట్లోని బియ్యం ఏమీ అయిపోవు. నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? దీని పరిణామం నువ్వు అనుభవించాల్సిందే. ఈ క్షణమే నీ మొగుడితో కలిసి నా ఇంట్లో నుండి వెళ్ళిపో. అప్పుడు చూస్తాను మీరేం తింటారో, ఆ పాపకేం తినిపిస్తారో. మీ ఇద్దరికీ మీ లెవెల్ ఏంటో తెలిసి రావాలి. మాలతి రాధిక రాహుల్లను ఇంటి నుండి వెళ్లగొడుతుంది. రాహుల్ రాధికని తన ఒక స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్తాడు. కొద్ది రోజులు రాహుల్ ఫ్రెండ్ అతని భార్య బాగానే ఉంటారు. కాని తర్వాత వాళ్ల ప్రవర్తన మారుతుంది. తర్వాత అక్కడి నుండి కూడా రాహుల్ రాధికలు వెళ్లిపోతారు. ఊర్లో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటారు. బాగా ఎండగా ఉంటుంది. వాళ్ళిద్దరూ వెళ్లి ఒక చెట్టు నీడన కూర్చుంటారు. ఇదంతా నా వల్ల జరిగింది.
మా అమ్మ నాకు ముందే చెప్పింది నా నోటిని అదుపులో పెట్టుకోమని. కానీ నేను పెట్టుకోలేదు. అందుకే ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా కష్టపడాల్సి వస్తుంది. సరేలే, బాధపడకు రాధిక. బహుశా మన తలరాత ఇలాగే రాసి ఉందేమో. అదే సమయంలో ఎక్కడ్నుంచో ఒక ముసలమ్మ వచ్చి అదే చెట్టు కింద కూర్చుంటుంది. ఆ ముసలమ్మ పాన్ తింటూ ఉంటుంది. ఆమె రాధికకి ఇలా అడుగుతుంది. అమ్మాయి, పాన్ తింటావా నువ్వు? అప్పుడు రాధిక చాలా ఆకలితో దాహంతో ఉంటుంది. పాన్ చూడగానే రాధిక ఆగలేకపోతుంది. వెంటనే ఆ ముసలమ్మ ఇచ్చిన పాన్ తినేస్తుంది. నువ్వు బాగా ఆకలితో ఉన్నట్టున్నావమ్మా. ఇదిగో, ఈ పాన్ డబ్బాని నువ్వే తీసుకో. ఆ ముసలమ్మ రాధికకి పాన్ డబ్బా ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కాసేపు అయ్యాక రాధిక పాన్ తిని పక్కనే ఉన్న ఒక రాయి మీద ఉమ్మేస్తుంది. వెంటనే ఆ రాయి బంగారంగా మారిపోతుంది. అయ్యే బాబోయ్, ఈ రాయి బంగారంగా ఎలా మారిపోయింది? రాధిక వెంటనే తన తల తిప్పి ఆ ముసలమ్మ కోసం వెతుకుతుంది. కాని ఆ ముసలమ్మ కనిపించదు. ఇది తప్పకుండా ఆ ముసలమ్మ ఆశీర్వాదం కారణంగానే జరిగింది. ముసలమ్మ ఇచ్చిన పాన్ తింటూ ఏ వస్తువు మీదైనా రాధిక ఉమ్మితే అది బంగారంగా మారిపోతూ ఉంటుంది. రాధిక, రాహుల్ ఆ బంగారాన్ని అమ్మి ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటారు. తర్వాత గున్గున్ వాళ్లందర్నీ వాళ్ల ఇంటికే పిలుస్తుంది. అదే ఇంట్లో అందరూ కలిసి ఉంటారు. మరోవైపు మాలతి తన రెండో కొడుకు రమణ్కి పెళ్లి చేస్తుంది. మాలతి ఏమనుకుంటుందంటే తను రమణ్ భార్యని కూడా అదే విధంగా భయపెట్టి కంట్రోల్లో ఉంచుదామని. కాని సీన్ రివర్స్ అవుతుంది. రమణ్ గారాల భార్య మాలతితోనే ఇంటి పనంతా చేయిస్తూ తను హాయిగా పడుకునేది. మాలతి తన రెండో కొడుకు కోడల్ని ఇంట్లో నుండి వెళ్లగొట్టే అవకాశం కూడా లేదు. ఒకవేళ మాలతి అలా చేస్తే ఇంట్లో ఆమె ఒంటరిదైపోతుంది. రాహుల్, రాధికలు ధనవంతులయ్యారని మాలతి తెలుసుకుని ఒకరోజు వాళ్ళింటికి వెళ్తుంది. నన్ను క్షమించు కోడలా. నిన్ను నేను ఇంట్లో నుండి వెళ్ళగొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక మీరంతా మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేయండి. ఇంట్లో నేను ఒక్కదాన్నుండడానికి చాలా కష్టంగా ఉంటుంది. సారీ అత్తయ్య, ఇక్కడ మేము హ్యాపీగా ఉన్నాం. తొందరలోనే నేను సంగీత కలిసి సొంతంగా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసి సంపాదించడానికి మొదటడుగు వేయబోతున్నాం. సరే అమ్మా, మీకింటికి రావాలని లేకపోయినా ఏం పర్వాలేదు. నీ దగ్గర బంగారం తయారు చేసే పాన్ మిగిలుంటే నాకిస్తావా? చాలా వరకు పాన్లు అయిపోయాయి, కొద్దిగా మాత్రమే మిగిలాయి. ఇదిగో తీసుకెళ్ళండి. మాలతి ఎంతో సంతోషిస్తూ ఆ పాన్ డబ్బాని తన ఇంటికి తీసుకువెళ్తుంది. అన్నింటికన్నా ముందే చెత్త డబ్బాను బంగారంగా మార్చేస్తాను. మాలతి పాన్ తిని చెత్త డబ్బా మీద ఉమ్మేస్తుంది. కాని చెత్త డబ్బా బంగారంగా మారదు. తర్వాత మాలతి బకెట్ మీద ఉమ్ముతుంది. బకెట్ కూడా బంగారంగా మారదు. బంగారం మీద ఆశతో మాలతి బెడ్ మీద, అల్మరా మీద, గోడల మీద, ఇంటిలో అన్ని వస్తువుల మీద పాన్ తిని ఉమ్మేస్తుంది. కాని ఏ వస్తువు కూడా బంగారంగా మారదు. రమణ్ భార్య నిద్రలేచి చూసేసరికి ఇల్లంతా పాన్ మరకలతో నిండిపోయి ఉంటుంది. ఇదిగో అత్తయ్య, త్వరగా ఇంట్లో వస్తువులు, ఇల్లు మొత్తం శుభ్రం చేసేయండి. లేకపోతే ఆ లావు కర్రుంది చూశారు కదా. రమణ్ భార్య కర్ర పట్టుకుని నిలబడి మాలతి చేత ఇల్లు, అన్ని వస్తువులు క్లీన్ చేయిస్తుంది. మేఘ చిన్నప్పటి నుండి జాలి, దయ కలిగిన మంచి భావకురాలు. కమలా, ఏమైంది? అందరూ భోజనం చేస్తున్నారు, మరి నువ్వెందుకు చేయడం లేదు? మా ఇంట్లో నిన్న బియ్యం, కూరగాయలు అయిపోయాయి. ఈ రోజు సాయంత్రం మా నాన్న డ్యూటీ నుండి వచ్చిన తర్వాత వంట చేస్తారు. ఇదిగో తీసుకో, నువ్వు నా బాక్స్ తినే, నాకు ఆకలిగా లేదు. మేఘ పెద్దదయ్యి పెళ్లయ్యాక కూడా ఆమె స్వభావం ఏమాత్రం మారదు. ఆమె తన అత్తవారింటి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేస్తుండేది. ఒకరోజు మేఘ అత్తగారు, ఆడపడుచు మార్కెట్కి వెళ్ళినప్పుడు మేఘ ఇంటికి ఒక ఆవిడొస్తుంది. ఏమ్మా కొత్త కోడలా, నన్ను గుర్తుపట్టావా లేదా? మీ ఇంటి వెనక ఒక బంగళా ఉంది కదా, నేను అందులోనే ఉంటాను. నేను నీకు, నీ భర్త రమణ్కి చిన్నమ్మననుకో. పిన్నిగారు, మిమ్మల్ని నేను గుర్తుపడతాను. రోడ్డు మీదికి మీరు తరచుగా వస్తూ పోతూ ఉంటే చూశాను. చూడమ్మా, మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది. నేను 2 రోజులైనా భోజనం లేకుండా ఉండగలను, కానీ ఇంటికి కొంతమంది గెస్ట్లు వచ్చారు. నాకు కొద్దిగా గోధుమ పిండి ఇవ్వగలవా నువ్వు? ఆంటీగారు, ఇది మీ ఇల్లే అనుకోండి. కావలసినంత గోధుమ పిండి తీసుకెళ్ళండి. కావాలంటే కూరగాయలు కూడా తీసుకెళ్ళండి. చల్లగా ఉండు తల్లి, దీర్ఘ సుమంగళి భవ. మేఘ అత్తగారు మాలతి
ఆడపడుచు ఉమా మార్కెట్ నుండి తిరిగొచ్చేసరికి ఫ్రిడ్జ్లో టమాటాలు చాలా కొద్దిగా మిగిలి ఉండడం చూస్తారు. ఫ్రిడ్జ్లోని మిగతా కూరగాయలేమీ కూడా కనిపించవు. మేఘా, గోధుమ పిండి కూరగాయలు ఇంకా చాలా ఉండాలి కదా. నువ్వేమైనా తిన్నావా ఏంటి? అయ్యో లేదత్తయ్యా, మన ఇంటి వెనుక వైపు ఉండే గంగా ఆంటీ వచ్చింది. వాళ్ళింట్లో గోధుమ పిండి కూరగాయలు అయిపోయాయంట. అందుకే మనింట్లోవి తీసుకెళ్ళింది. ఎక్కువ పరోపకారివి కావద్దు. మీ ఆయన చిన్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దాంతోనే మన మొత్తం ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి. వేరే పొలం, వ్యవసాయం ఏమీ లేవు మనకి. నువ్వు గోధుమ పిండి కూరగాయలు పంచిపెట్టడానికి. ఇక నువ్వు ఎవరు వచ్చినా సరే, పక్కింటి వాళ్లైనా బిచ్చగాళ్లైనా ఎవరికి ఏమీ ఇవ్వొద్దు. మాలతి ప్రతి అక్షయ తృతీయ రోజు ఏదో ఒక బంగారు సామాను తప్పకుండా కొనేది. ఈ సంవత్సరం ఆమె ఏమనుకుందంటే తన కూతురుతో పాటు కోడలికి కూడా ఏమైనా కొనివ్వాలి అని. మేఘా, ఈరోజు అక్షయ తృతీయ కదా, నేను ఉమ్మ కోసం చెవి జుంకాలు కొంటాను. నీకోసం ఒక బంగారు హారం కూడా. మేఘ తన అత్తగారు ఆడపడుచుతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె ఒక బిచ్చగాడిని చూస్తుంది. అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. అతను అందర్నీ భోజనం, డాక్టర్కి చూపించేందుకు డబ్బు అడుగుతాడు. మేఘ తన అత్తగారి ముందు అతని దగ్గరికి వెళ్లి సాయం చేసే ధైర్యం చెయ్యలేకపోతుంది. కాని ఆ రాత్రి మేఘ నిద్రపోలేకపోతుంది. ఆమెకు తరచుగా ఆ బిచ్చగాడు గుర్తొస్తాడు. అతని మీద జాలితో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరికి తెల్లవారడానికి కాస్త ముందే మేఘ లేచి తన బంగారు హారాన్ని ఆ బిచ్చగాడికి ఇచ్చేస్తుంది. ఇదిగో, దీన్ని తీసుకెళ్లి అమ్ముకో. కడుపు నిండా భోజనం చెయ్యి, మంచి డాక్టర్కి కూడా చూపించుకో. తర్వాత కర్వాచౌత్ పండుగ వస్తుంది. ఆ సమయంలో మేఘ భర్త ఇంట్లో ఉండడు. మేఘా, ఈరోజు నువ్వు హారం ఎందుకు వేసుకోలేదు? సంవత్సరంలో ఇలాంటి పండుగలు కొన్నే వస్తాయి. ఆ రోజే మనకు బంగారు, వెండి నగలు వేసుకునే అవకాశం ఉంటుంది. అత్తయ్య ఆయన ఇంట్లో లేరు కదా, అందుకే నాకు హారం వేసుకోవాలని అనిపించడం లేదు. బాగుంది, నువ్వు ఆన్లైన్లో నీ భర్తని చూస్తూ పూజ చేస్తావు కదా. వెళ్ళి ఆ హారం వేసుకునిరా. మనందరం కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకుందాం. అత్తయ్య, అది ఏంటి? నేను ఆ హారాన్ని ఒక బిచ్చగాడికిచ్చేశాను. ఏం చేశావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీలాంటి పిచ్చిదాన్ని ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండనివ్వను. ఇప్పుడే ఇంట్లో నుండి బయటికెళ్ళు. నువ్వు బయటికెళ్ళి ఆకలితో బాధపడుతుంటే గాని అప్పుడు నీకు డబ్బు విలువ తెలిసొస్తుంది. మేఘను ఆమె అత్తగారు అదే రాత్రి ఇంట్లో నుండి వెళ్లగొడుతుంది. మేఘని ఫోన్ కూడా తీసుకుని వెళ్లనివ్వదు. మేఘ ఆ రాత్రి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. మేఘకి దారిలో ఒక చిన్న అమ్మాయి కలుస్తుంది. ఆ అమ్మాయి భోజనం కావాలని మేఘని అడుగుతుంది. మేడం, 3 రోజుల నుండి ఏమీ తినలేదు. కొన్ని డబ్బులివ్వరా? దేవుడు మీకు అంతా మంచే చేస్తాడు. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. వెళ్ళిపో నా ముందు నుండి. మేఘ చూసేసరికి తన కళ్లల్లో నుండి వేడివేడి బంగారం బయటికి వచ్చి నేల మీద పడుతుంది. హా? ఇదేంటి? నా కళ్ళల్లో నుండి బంగారు కన్నీళ్ళొస్తున్నాయా? మేఘ తన కళ్లల్లో నుండి వచ్చిన బంగారాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ చిన్న అమ్మాయికి ఇచ్చేస్తుంది. తీసుకెళ్ళి దీన్ని అమ్ముకో, నీకు చాలా డబ్బొస్తుంది. మేఘ మరికాస్త ముందుకు వెళ్ళాక రోడ్డు మీద ఆమెకు మరికొంతమంది బిచ్చగాళ్లు కనిపిస్తారు. వాళ్లు చలికి ఉడికిపోతుంటారు. మేఘ జాలిగుండె వాళ్లను చూసి చాలా బాధపడుతుంది. ఆమె కళ్లలో నుండి బంగారు కన్నీళ్లు వస్తుంటాయి. మేఘ ఆ బంగారువంతా ఆ బిచ్చగాళ్లకి పంచిపెడుతుంది. ఉదయం తెల్లవారేసరికి మేఘ ఆ ఊర్లోని ఫేమస్ గుడికి వెళ్తుంది. ఆ గుడి ముందు కూర్చున్న బిచ్చగాళ్లకి తన కళ్లలో నుండి వచ్చిన బంగారాన్ని పంచుతూ ఉంటుంది. మేఘ అత్తయ్య మాలతి స్నేహితురాలు నందిని అదే సమయంలో ఆ గుడికి పూజ చేసేందుకొస్తుంది. మేఘ తన కళ్లలో నుండి బంగారం తీసి బిచ్చగాళ్లకి పంచిపెట్టడం నందిని చూస్తుంది. నందిని వెంటనే మాలతి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. మాలతి, నువ్వేమో బీదవాళ్ళమని చెప్పుకుంటావు, నీ కోడలు మాత్రం గుడి దగ్గర బిచ్చగాళ్లకి బంగారం పంచుతోంది. ఆమె కళ్లల్లో నుండి బంగారు కన్నీళ్లొస్తున్నాయి. మేఘ అత్తయ్య ఆడపడుచులకు మేఘ కన్నీళ్లలో నుండి బంగారు కన్నీళ్లు వస్తున్నాయన్న విషయం తెలియగానే వెంటనే ఇద్దరు గుడి దగ్గరికి వెళ్తారు. ఎంతో ప్రేమతో మాట్లాడి మేఘని ఇంటికి తీసుకొస్తారు.
నన్ను క్షమించు మేఘ, మాకస్సలు తెలీదు నీ కళ్ళు బంగారు కన్నీళ్లు కారుస్తాయి అని. నేను నిన్ను చాలా చాలా బాధ పెట్టాను. ఇక తొందరగా ఏడవడం మొదలుపెట్టు. నాకు బోలెడు బంగారం తెచ్చివ్వు. అత్తయ్యా, నేను మీరు చెప్పగానే నా ఇష్టం వచ్చినప్పుడు ఏడవలేను. ఎవరైనా బీదవాళ్లను, ఏ దిక్కు లేని వాళ్ళని చూసినప్పుడు నా మనసులో జాలి వేస్తుంది. అప్పుడే నాకు ఏడుపొస్తుంది. ఏం వాగుతున్నావు నువ్వు? నిన్ను నేను ఇప్పుడే ఏడిపిస్తాను చూడు. మాలతి మంటను వెలిగించి తన కూతురు ఉమతో ఇలా అంటుంది. ఉమా, నువ్వు మేఘ కాళ్ళు గట్టిగా పట్టుకో, నేను చేతులు పట్టుకుంటాను. ఇద్దరం కలిసి ఈ మంట తగిలేలా పట్టుకుంటే అప్పుడు ఏడుపు అదే వస్తుంది. మాలతి ఉమా కలిసి మేఘాన్ని మంటలు తగిలేలా పట్టుకుంటారు. మేఘ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఏడవకుండా అరుస్తావేంటే? ఏడవడం మొదలుపెట్టు. అప్పుడే మేఘ భర్త రమణ్ ఇంటికి తిరిగి వస్తాడు. అతను వెంటనే మేఘని మంటల మీద నుండి తప్పిస్తాడు. మమ్మీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు? నా భార్యని మంటల్లో కాల్చి చంపాలనుకుంటున్నావా? నీ భార్య ఏడిస్తే బంగారు కన్నీళ్లు వస్తాయి. దీన్ని ఏడిపిస్తే మనం ధనవంతులం అవుతాం. అసలు ఇది ఎందుకు ఏడవడం లేదు? నేను పక్కింటి వాళ్లతో అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను. మేఘ బంగారు కన్నీళ్లు ఆ దేవుడి వరమో లేక ఏదైనా అద్భుతమో. అవి జాలిల నుండి పుట్టుకొస్తాయి. మనం ఆ కన్నీళ్లను మన స్వార్థానికి వాడుకోలేం. మేఘ తన బంగారు కన్నీళ్లను తన స్వార్థం కోసం ఏ రోజూ వాడుకోలేదు. ఆమె ఎప్పుడూ బీదవాళ్లకు, దిక్కులేని వాళ్లకు సాయం చేస్తూ ఉండేది.